ఎంకి పెళ్ళి సుబ్బి సావుకొచ్చిందంటారు చూడండి. అట్లా ఉంటుంది కొన్ని వ్యవహారాలు. రీసెంట్‌గా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అంతమంది చచ్చిపోయారని అందరం బాధపడుతుంటే, ఒకాయన మాత్రం ఆ చచ్చిపోయిన బాగా జరిగింది శాస్తి, అలాగే జరగాలని పోస్ట్ పెట్టాడండి. ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు. కేరళకి చెందిన రంజిత గోపకుమరన్ అని చెప్పి ఒక నర్స్ అండి ఆవిడ. అక్కడ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కేరళలో నర్సు. కానీ చాలీచాలని జీతం, చిన్న జీతాలు ఉంటాయి కదా. ఏదో కాస్త సొంత ఇల్లు లేదు ఇప్పటికీ, కట్టుకోవాలనుకుంది. లాంగ్ లీవ్ పెట్టింది. లాంగ్ లీవ్ పెట్టి యూకే వెళ్ళి, యూకేలో నర్సింగ్కి మంచి డిమాండ్ ఉంటుంది. కేరళ నర్సులు అంటే ఇంకా మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏదో అంటే ఏజ్ కూడా 40 ఇయర్స్ పైనే, పిల్లలు ఉన్నారు. మరి భర్తని పిల్లల్ని చూసుకుంటూ కాస్త ఇంటిని చక్కబెట్టుకోవాలి, అంటే ఇల్లు కట్టుకోవాలి అనుకునే ఉద్దేశంతో వెళ్ళింది. వెళ్ళి సెలవు పెట్టుకొని వచ్చింది ఆ ఇంటి పనుల కోసం. వచ్చి 5 రోజుల నుండి మళ్ళీ వెళుతుంది. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగి ఆవిడ కూడా చనిపోయిందండి. ఈ విషయం అంతా కూడా అక్కడున్న ఒక డెప్యూటీ తహసీల్దార్కి కూడా తెలుసు. అంటే మరి పాత పరిచయం ఏమైనా ఉందో లేకపోతే ఇంకేముందో మనకి తెలీదు. అతను ఏం చేశాడంటే, ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి, బాగా శాస్తి జరిగింది అని. ఇక్కడ గమనించాల్సింది ఒకటంటే ఏంటంటే, చాలామందిని పొరపాటు ఇదే చేస్తూ ఉంటామండి. ఏ సందర్భాల్లో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, అవతల మనుషులు ఏ మూడ్లో ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవి ఏమీ అవసరం లేదండి మనకి. మన నోటి దోల తీరిపోతే సరిపోతుంది. మనం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాం చూడండి. అంటే ఏదైతే అది మాట్లాడేయచ్చు. రాజ్యాంగం ఒక అధికారం ఇచ్చేసింది, అందరికీ స్వేచ్ఛ ఇచ్చేసింది. ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది. అతను సోషల్ మీడియాలో పెట్టాడండి పోస్ట్, జాగ్రత్తగా వినండి. ఇదే సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళ గురించి నేను మొన్న కూడా డిస్కస్ చేశానండి. వీళ్ళకి అవతల వాళ్ళ ఫీలింగ్స్తో సంబంధమే లేదండి. అంటే నాలాంటి వాళ్ళు ఇచ్చే ప్లెయిన్ కంటెంట్ మీద కూడా, మోస్ట్ డ్రై కంటెంట్ ఒక రకంగా చెప్పాలంటే, దీని మీద కూడా బూతు కామెంట్లు వచ్చి మరీ పెడుతున్నారంటే, ఇంట్లో ఆడవాళ్ళను కూడా కామెంట్ చేస్తూ వాళ్ళని తిడుతున్నారు. అంటే మనుషులు ఎలా ఉన్నారో చూసుకోండి. ఎవరి బాధో ఏదో ఉంటుంది, ఎవరో ఏదో బాధలు పడుతూ ఉంటారు. ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. వీలైతే అర్థం చేసుకుందాం, కాస్త సానుభూతి చూపిద్దాం. లేదు ఇంకా కామెడీ దగ్గర నుంచి చాలా ఉన్నాయి, కాసేపు నవ్వితే నవ్వుకుందాం. అంతే తప్పించి వెళ్ళి వాళ్ళ వాల్ మీదకి వెళ్ళి, వాళ్ళ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి దారుణంగా మాట్లాడి, అది మరి దాన్ని సునకానందం అనాలా ఏమనాలో తెలియదు. కానీ ఇప్పుడైతే ఈ ఎగ్జాంపుల్ బాగా ఉపయోగపడుతుందని మళ్ళీ చెప్తున్నాను. దయచేసి అవతల వాళ్ళ అవతల వాళ్ళ చెప్పుల్లో కాళ్ళు పెట్టితేనే తెలుస్తుందండి ఆ ఎంపతి ఏంటి అనేది, వాడి బాధ ఏంటి, వాడి కష్టం ఏంటి అనేది. ఆ పరిస్థితి అంటే ఆ ప్రయత్నం మనం ఎవరం చెయ్యం, కానీ కామెంట్ మాత్రం చేస్తాం. దయచేసి అదొక మంచి లక్షణం అండి జీవితంలో. ఆ ఎంపతి అనేది మంచి లక్షణం. ఎంపతికి కరెక్ట్ అర్థం చెప్పగలుగుతారా మీలో ఎవరైనా? ట్రై చేయండి, కామెంట్ చేయండి, చూద్దాం.